నారాయణపేట జిల్లా మక్తల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మక్తల్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహదేవప్ప ఆత్మహత్యపై పోలీసులు విచారణ చేపట్టారు. మహదేవప్ప నివాసంలో డీఎస్పీ లింగయ్య వివరాలు సేకరించారు. మహదేవప్ప కుమార్తె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. దానిపై డీఎస్పీ లింగయ్యతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మహదేవప్ప భార్య నుంచి ఫిర్యాదు తీసుకోకుండా కుమార్తె నుంచి ఫిర్యాదు తీసుకోవడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ఫిర్యాదులో ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మక్తల్ 6వ వార్డు ఎన్నికను తాత్కాలికంగా రద్దు చేశారు. మరోవైపు మహదేవప్ప మృతదేహానికి ఎంపీ డీకే అరుణ నివాళులర్పించారు. ఆయన ఆత్మహత్య చేసుకునేటువంటి వార్త మమ్మల్ని కదిలించేసింది. పెద్ద ఎత్తున షాక్ ఇచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు వారి మృతికి కారణమైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన పాలమూరు జిల్లా వాడు, ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, మక్తలంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీహరి గారు కానీ ఈరోజు వాళ్ళ బెదిరింపుల వల్లనే సూసైడ్ చేసుకునేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ రోజు బెదిరింపులు, పోటీ చేయొద్దని బెదిరింపు, పోటీ చేసినాక నువ్వు ఎట్లా ప్రచారం చేస్తావనే బెదిరింపు, అనేక రకాల బెదిరింపులకు గురి చేసి నువ్వు గెలిచినాక కూడా మిమ్మల్ని ఎత్తుకపోతామనేటటువంటి మాట చెప్పడం వల్లనే ఆయన భయపడిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఎమ్మడే పోలీసులు ఎవరు రాకముందే ముందే దూరి తప్పుడు రిపోర్ట్ ఒకటి రాసి వాళ్ళ మీద వాళ్ళకి ఎలాంటి వాళ్ళు రాసినటువంటి రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఏదైతే రిపోర్ట్ కోసం తయారు చేసిండో కంప్లైంట్ అని, దాంట్లో కుటుంబ సభ్యులకు చదివి వినిపించకుండానే దాంట్లో ఏం రాసిండు, పోలీసు వాళ్ళు ఓట్లు పడవని భయంతోన నా భర్త చచ్చిపోయిండు అని ఆమె సంతకం చేసినట్టు. ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు. ఎవరైతే ఆ రిపోర్ట్ వాళ్ళ స్వయాన అంత తొందరగా ఏమొచ్చింది వాళ్ళకి రాపించుకోవడానికి, అంత భయం ఎందుకు, వాళ్ళకి ఎందుకు భయపడాల్సి వచ్చింది? వాళ్ళు బెదిరింపులు చేసి ఆ యొక్క సూసైడ్కి వాళ్ళు కారణమైతే, ఇక్కడ ఉన్న మంత్రి కానీ ముఖ్యమంత్రి గారి కారణమైతే వీళ్ళు ఎట్లా దాన్ని తప్పుదో పడించేటటువంటి ప్రయత్నం చేసిండో వారి మీద ఎమ్మడే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద మాకు ఎవరి మీద నమ్మకం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మంత్రికి, ముఖ్యమంత్రికి తొత్తులుగా మారినారు కాబట్టి ఎమ్మడే సస్పెండ్ చేయాలి. ఇక్కడ నుంచి అందరూ ట్రాన్స్ఫర్ చేయాలి. కొత్త వ్యక్తులను ఇక్కడ ఎంబడే నియమించాలి. ఎన్నికలను ప్రశాంతంగా నడిపించాలి.